కేబినెట్లే కాదు శాసనసభ్యులు, ఎంపీలు, అధికారులు కూడా రౌతు కొద్దుకే గుర్రం అన్నట్లు ఆనాడు అధికారులు ఎవరయ్యా నీ దగ్గర? ఇద్దరో ముగ్గురో నీ గదిలో ఏది చెప్తే అదే నడిచేది. ఈనాడు అలా కాదు. స్వేచ్ఛగా ఒక మీటింగ్ పెడితే 14 గంటలు మీటింగ్ పెడితే ఈ 14 గంటల్లో 13 గంటల 50 నిమిషాలు నువ్వు ఒక్కడే మాట్లాడేవాడు. మిగతా 10 నిమిషాలు ఎవరైనా నోరు తెరిస్తే కూర్చో అనేవాడు. కానీ ఈనాడు అధికారులు స్వేచ్ఛగా మాట్లాడే ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. వారి ఆలోచనల్ని, సూచనల్ని పాలు పంచుకొని పేదోడికి మంచి జరుగుద్దంటే వాళ్ళు చెప్పేది కూడా పూర్తిగా విని ఆ దిశలో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది. చివరిగా మీకు ఒక్కటే చెప్తున్నా, అధికారులకి చెప్తున్నా, మనందరం అధికారులకి ముఖ్యంగా చెప్పేది, మనందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, రైతు కూలీల నుంచి వచ్చిన వాళ్ళం, పేదోడి కష్టమేంటో తెలిసిన వాళ్ళం, రైతు బాధలేందో తెలిసిన వాళ్ళం. తిని తినక ఆ ఎకరమో అరెకరమో భూమే వాళ్ళ జీవితం అనుకుని తాపత్రయపడి ఆ ధరణి అనే ఒక భయంకర భూతమ చేత గడిచిన 4 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉండే ప్రజలు భయభ్రాంతులకి గురై ఉన్నారు. దానికి ముందే ఈ భూభారతి ముందైతే మేము తయారు చేశాం. ముందైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం తయారు చేసింది. ఆ మందునేసే బాధ్యత అధికారులది మీది. ఎక్కడా చిన్న తప్పు జరగొద్దు. చివరికి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా న్యాయం ఉంటే తప్పకుండా చేయండి. న్యాయం లేకపోతే శ్రీనివాసరెడ్డి అయినా నా భూమి అయినా కూడా చేయాల్సిన పని లేదు. ఏ పేదవాడికి అన్యాయం జరగకుండా, ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టకుండా, ఏ పేదవాడి దగ్గర మీరు ఒకప్పుడు పేద కుటుంబం నుంచి వచ్చిన అధికారులే కాబట్టి ఆ పేదవాడి నొప్పి తెలిసిన వాళ్ళు కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని పదే మళ్ళీ చెప్తూ ఎక్కడ మీటింగ్, ఏ గ్రామంలో మీటింగ్ పెట్టినా మొక్కుబడిగా మీటింగ్ పెట్టొద్దు. ఉదయం 9 గంటలకు మీటింగ్ స్టార్ట్ కావాలి. సాయంత్రం 5 అయినా 5:30 అయినా క్షుణ్ణంగా ఆ గ్రామంలో ఉండే సమస్యలన్నీ ఏవైతే పైలట్ ప్రాజెక్టుగా ఈ వెంకటాపురాన్ని మండలాన్ని తీసుకున్నామో క్షుణ్ణంగా పరిశీలించి న్యాయమైన ప్రతి దాన్ని చిత్తశుద్ధితో క్లియర్ చేసి రేపు జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు నిజమైన భూభారతిని తెలంగాణ ప్రజలకి మోడల్గా ఈ 4 మండలాల్లో ఇద్దాం. ప్రభుత్వ భూములు ఏ గ్రామంలోనైనా గతంలో మన నేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పట్టాలు ఇవ్వంగా ఇంకేమైనా వ్యవసాయ భూములు మిగిలితే సాగులో పేదవాడు ఉండి పట్టా ఉండకపోతే అటువంటి భూములు వారి అర్హతను బట్టి తప్పకుండా పేదోడికి మళ్లీ పట్టాలిద్దాం. అదే మన ఇందిరమ్మ ప్రభుత్వం. అదే రకంగా అవగాహన సదస్సులు ప్రతి మండలంలో జిల్లా కలెక్టర్గా వెళ్లి ఉదయం ఒక మండలంలో, సాయంత్రం ఒక మండలంలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాలకి జిల్లా కలెక్టర్లే వెళ్లి ఈ భూభారతిని గురించి పేదవాళ్లకి, గ్రామ ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాలని మొన్న మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు.